హైదరాబాద్ మహానగరం వేగంగా విస్తరిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న జనాభా, దానికి తగ్గట్టుగా వెలువడుతున్న వ్యర్థాలు ఒక భయంకరమైన సమస్యను సృష్టిస్తూ ఉన్నాయి. నగరం శివార్లలోని డంపింగ్ యార్డుల్లో ఒకటైన జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ సాఫ్ట్ మీథేన్ ప్రాజెక్ట్ నిర్వహించిన పరిశోధనలో దిగ్భ్రాంతికర నిజాలు బయటపడ్డాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డంపింగ్ యార్డుల జాబితాలో జవహర్ నగర్ కు 4వ స్థానం దక్కింది. ఇవి కేవలం చెత్త కుప్పలు మాత్రమే కాదు, నగరానికి నిశ్శబ్దంగా ముప్పు తెస్తున్న మీథేన్ బాంబులు. నివేదిక ప్రకారం ఈ యార్డు నుంచి గంటకు ఏకంగా 5.9 టన్నుల మీథేన్ వాయువు విడుదలవుతోంది. ఇది ఎంత ప్రమాదకరమైందంటే రోడ్డు మీద తిరిగే 12 లక్షల కార్లు విడుదల చేసే వేడితో సమానం. మీథేన్ వాయువు కార్బన్ డయాక్సైడ్ కంటే 86 రెట్లు ప్రమాదకరమైనది. ఇది గాలిని విషపూరితం చేస్తోంది. ఈ గణాంకాలు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇక్కడ పేరుకుపోయిన వ్యర్థాలు వాతావరణాన్ని ఎంతలా ప్రభావితం చేస్తున్నాయన్నది పరిశోధనా ఫలితాలను బట్టి చూస్తేనే భయమేస్తోంది. పర్యావరణవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ బాంబులు ఏ క్షణమైనా పేలవచ్చు. వ్యర్థాల నిర్వహణలో ఎక్కడ తప్పు జరుగుతోందన్నది ఇప్పుడు అందరినీ వెంటాడుతున్న ప్రశ్న. డంపింగ్ యార్డుల నిర్వహణ కేవలం కంపు కొట్టే అంశం మాత్రమే కాదు, అది భూగోళాన్ని వేడెక్కిస్తున్న విష ప్రయోగం. గాలిలో కలిసిపోతున్న ఈ విష వాయువులు పక్షులకు, జంతువులకు, ప్రజలకు తీవ్ర ప్రమాదకరంగా మారుతున్నాయి. అభివృద్ధి పేరుతో పర్యావరణానికి చేస్తున్న ద్రోహం ఫలితమే ఈ విపత్తు. బాధ్యతాయుతమైన పద్ధతులను పాటించకపోతే రాబోయే రోజుల్లో హైదరాబాద్ ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుందని అంటున్నారు పరిశోధకులు. వెంటనే చర్యలు చేపట్టకపోతే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా మారుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కాలుష్యాన్ని విడుదల చేస్తున్న టాప్ 25 ప్రాంతాలను గుర్తించేందుకు యుఎల్సిఏకు చెందిన సాఫ్ట్ మీథేన్ ప్రాజెక్టు పరిశోధకులు ప్రపంచంలోని 700 కంటే ఎక్కువ చెత్త నిర్వహణ కేంద్రాల నుంచి వెలువడుతున్న సుమారు 3000 మీథేన్ మేఘాలను విశ్లేషించారు. ఈ జాబితాలో అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ ప్రావిన్స్ లో ఉన్న క్యాంపో డే మయో చెత్త సేకరణ కేంద్రం ఈ డంపింగ్ యార్డ్ నుంచి గంటకు ఏకంగా 7.9 టన్నుల మీథేన్ వాయువు రిలీజ్ అవుతోంది. జవహర్ నగర్ లో ఉన్న ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ఈ జాబితాలో 4వ స్థానంలో నిలిచింది. ముంబైలోని కంజూర్ మార్గ్ డంపింగ్ యార్డ్ ఈ జాబితాలో 12వ స్థానంలో నిలిచింది. ముంబై డంపింగ్ యార్డ్ నుంచి గంటకు 4.9 టన్నుల మీథేన్ వాయువు విడుదలవుతోంది. హైదరాబాద్ లోని జవహర్ నగర్ యార్డ్ పరిస్థితిని చూసి పరిశోధకులు సైతం కంగారు పడ్డారు. ఇక్కడ పేరుకుపోయిన చెత్త కేవలం చుట్టుపక్కల నగరవాసులకు అసౌకర్యమే కాదు, భూగోళాన్ని వేడెక్కిస్తోంది. గాలిలో వెలువడుతున్న ఈ మీథేన్ సూర్యకాంతితో కలిసినప్పుడు గ్రౌండ్ లెవెల్ ఓజోన్ ఏర్పడుతోంది. దీనివల్ల ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ లో 45% కంటే ఎక్కువ వాటా ఈ మీథేన్ వాయువుదేనని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం పకడ్బందీ చర్యలు లేకపోతే రాబోయే రోజుల్లో ఈ డంపింగ్ యార్డుల చుట్టుపక్కల నివసించే ప్రజల ఆరోగ్య పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉంది. జవహర్ నగర్ చుట్టూ ఉన్న గాలి పీల్చుకుంటే కొన్నేండ్లలోనే ఊపిరితిత్తులు పాడైపోతాయని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. తల తిరగడం, తలనొప్పి, అలసట, గుండె కొట్టుకునే వేగం పెరగడం వంటి లక్షణాలతో ప్రజలు సతమతమవుతున్నారు. నిరంతరం కుళ్లిపోతున్న చెత్త నుంచి వచ్చే వాయువులు స్థానికులను నిద్ర లేకుండా చేస్తున్నాయి. భూగర్భ జలాలు విషతుల్యమవుతున్నాయి. వర్షాకాలంలో ఈ వ్యర్థాల నుంచి వచ్చే ద్రవాలు చెరువులను కలుషితం చేస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి తక్షణమే శాస్త్రీయ మార్గాలు వెతకాలి. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లనే ఈ దుస్థితి దాపరించింది. పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ఈ చెత్త కొండలను తొలగించకపోతే జవహర్ నగర్ ప్రాంతం మనిషి నివసించడానికి వీలులేని ప్రాంతంగా మారుతోంది. ఇప్పుడు ఇది కేవలం ఒక ప్రాంత సమస్య కాదు, హైదరాబాద్ నగర భవిష్యత్తుతో పాటు ప్రపంచ పర్యావరణానికి సంబంధించిన అంశంగా మారింది. ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ పేరు రావడంతో ఇకపై పలు దేశాల నుంచి, భారత నగరాల నుంచి దీనిని స్టడీ చేయడానికి పరిశోధకులు వస్తారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో సైంటిఫిక్ రీసెర్చ్లు పెరుగుతాయి. నిజానికి ఈ సమస్య కేవలం పర్యావరణానికే పరిమితం కాలేదు, ఇది నగర ఆరోగ్య వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. భూగర్భ జలాలు ఇప్పటికే కలుషితమయ్యాయి. శాస్త్రీయ పద్ధతిలో చెత్తను శుద్ధి చేయకపోవడం వల్ల భూమిలో పేరుకుపోయిన వ్యర్థాల నుంచి నిరంతరం విషవాయువులు విడుదలవుతున్నాయి. ఇక డంపింగ్ యార్డుల చుట్టూ గాలి పీల్చుకుంటే కొన్నేండ్లలోనే ఊపిరితిత్తులు పాడైపోతాయని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు అనేక సైడ్ ఎఫెక్ట్స్ తో సతమతమవుతూ ఉన్నారు. కార్పొరేషన్లు వ్యర్థాల సేకరణకు ప్రాధాన్యత ఇస్తున్నాయి, కానీ వాటిని నిర్వీర్యం చేసే విషయంలో ఇంకా వెనుకబడే ఉన్నాయి. ఆధునిక సాంకేతికతను వాడి మీథేన్ విడుదలను అరికట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా పైపైన చర్యలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
ఈ మీథేన్ బాంబుల నుంచి నగరాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజలు కూడా ఇప్పుడు తమ పరిసరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యర్థాల నిర్వహణలో చిన్న పొరపాటు కూడా పెద్ద ముప్పును తెస్తోంది. చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ప్రాజెక్టులు ఉన్నా అవి ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు. జనాభా పెరుగుతున్న కొద్దీ వ్యర్థాల ఉత్పత్తి కూడా పెరుగుతోంది. యార్డు నిర్వహణకు తగ్గట్లుగా శాస్త్రీయ ప్రణాళికలు లేకపోవడం వల్లనే జవహర్ నగర్ ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ప్రమాదకరమైన జాబితాలోకి చేరింది. భవిష్యత్తులో నగరానికే ఇది అతిపెద్ద సవాలుగా మారుతోంది. ప్రభుత్వం, కార్పొరేట్ కంపెనీలతో కాకుండా పర్యావరణ నిపుణులతో కలిసి పనిచేయాలి. చెత్తను వేరు చేయడం ప్రాథమిక స్థాయిలోనే మొదలు పెట్టాలి. అప్పుడే ఈ మీథేన్ వాయువులను నిర్వీర్యం చేసే అవకాశం ఉంటుంది. లేదంటే విషవాయువుల విషవృత్తంలో హైదరాబాద్ చిక్కుకుపోతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా మీథేన్ ను విడుదల చేస్తున్న డంపింగ్ యార్డులు బ్రెజిల్, చిలీ దేశాల్లో 3, భారత్, సౌదీ అరేబియా, టర్కీల్లో 2 యార్డుల లెక్కన ఉన్నాయి. ఇక అల్గేరియా, అర్జెంటీనా, గ్రీస్, హాంకాంగ్, ఇండోనేషియా, ఇరాన్, ఇజ్రాయెల్, కువైట్, మలేషియా, మెక్సికో, ఫిలిప్పైన్స్, థాయిలాండ్, అమెరికాలో ఒక్కొక్కటి ఉన్నట్లు తేలింది. ఇక ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలోని జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు రోజుకు 7,000 టన్నుల నుంచి 8,000 టన్నుల వరకు ఘన వ్యర్థాలు వస్తుంటాయి. 350 నుంచి 450 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ డంపింగ్ యార్డ్ దూరం నుంచి చూస్తే అదో చెత్త కొండను తలపిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతం మీదుగా వెళ్లాలంటే వాహనదారులు ముక్కు మూసుకోవాల్సిందే. మరి నిత్యం రాత్రింబవళ్లు వ్యర్థాలను మోసుకుపోయే వందలాది లారీలు ఈ యార్డులకు వెళుతూ వస్తుండటంతో దారులన్నీ దుమ్ము కొట్టుకుపోతుంటాయి. మిడిల్ ఈస్ట్ లో యుద్ధాల కారణంగా అక్కడి వాతావరణం పాడవుతోంది. కానీ ఇక్కడ అలాంటి యుద్ధమేమీ లేకపోయినా ఈ వ్యర్థాల బాంబులు ప్రజల ప్రాణాలను తీస్తున్నాయి. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. జవహర్ నగర్ యార్డు కేవలం ఒక చెత్త కుప్ప కాదు, ఇది ఒక హెచ్చరిక. నిత్యం ప్రమాదాల అంచున బ్రతకడం కంటే సమస్య మూలాలను కత్తిరించడం ఉత్తమం కదా. ప్రభుత్వాలు కఠినమైన నిబంధనలను అమలు చేయాలి. వ్యర్థాలను ఇంట్లోనే వేరు చేయడం మొదలుకొని ప్లాంట్లలో శాస్త్రీయంగా శుద్ధి చేసే వరకు ప్రతి దశలోనూ జాగ్రత్తలు అవసరం.